వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. క్రిష్ జాగర్లమూడి మనకి తెలుగులో ప్రస్తుతం ఉన్నటువంటి మంచి దర్శకులు అనదగ్గ వాళ్ళలో ఈయన ఒకరు. ఈయన వేదం, గమ్యం లాంటి సినిమాలు ఒక కొత్త నెరేషన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఒక సెన్సిబిలిటీస్ని బాగా ఎస్టాబ్లిష్ చేయడంలో ఈయన దిట్ట. ఈయన యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరముల సినిమాకి కథ అందించింది ఈయనే. ఆ తర్వాత దానికి మొట్టమొదటి దర్శకుడు కూడా ఈయనే. కానీ ఆల్మోస్ట్ 2020 ఆ టైంలో స్టార్ట్ అయినటువంటి హరిహర వీరమల్లు మొన్న 2025లో రిలీజ్ అయింది. సో ఈ ఆల్మోస్ట్ 5 years జర్నీలో ఈయన బిగినింగ్ డేస్లో ఉన్నారు. కొంత పార్ట్ కూడా షూట్ చేశారు. తర్వాత ఈయన మరి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత ఈయన అది మన అనుష్క తోటి ఘాటి అని సినిమా తీశారు. అది రీసెంట్గా విడుదలైంది. మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది. సో ఈయన అసలు హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ని సినిమా నుంచి ఎందుకు బయటకు వచ్చారు అనేటువంటి దాని మీద రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంటర్ఫీరెన్సో అది క్రిష్ గారికి నచ్చలేదు. క్రిష్ గారు ఒక ఇండిపెండెంట్ ఇది ఉన్నటువంటి దర్శకుడు ఆయన. సో ఆ ఫ్రీడమ్ ఆయన కోల్పోయేసరికి ఆయన హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారు. ఇలాంటివి చాలా ఊహాగానాలు అలాగే చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఇటీవల ఆయన ఒక ఫిలిం పాత్రికేయుడు ఫిల్మ్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన జర్నలిస్ట్ గుచ్చి అడిగారు, మీరు ఆ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు, కేవలం డేట్స్ క్లాష్ ఏనా అని గుచ్చి అడిగితే కూడా క్రిష్ గారు చాలా బ్యాలెన్స్డ్గా, లేదండి వాస్తవం అది, నాకు పవన్ కళ్యాణ్ అన్న లేదంటే ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు అన్న చాలా గౌరవం, కేవలం డేట్స్ కుదరలేదు నాకు. మధ్యలో నేను బయటకు వెళ్ళి కొండపొలం చేసి వచ్చాను. కొండపొలం అనే సినిమా వరుణ్ తేజ్ది, అది చేసి వచ్చాను. వరుణ్ తేజ్ కదా, సారీ అతను వైష్ణవ్ తేజ్ది. ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఘాటీ సినిమా కోసం ఆ డేట్స్ క్లాష్ అయ్యాయి. అప్పుడు ఎలక్షన్స్ కారణంగా పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా అకామిడేట్ చేయలేకపోయారు డేట్స్ అవి. సో ఆ క్లాష్ వల్ల నేను దాంట్లో ఉండలేక బయటకు వచ్చాను అని ఆయన పదే ఈ రూమర్స్ విషయం గురించి ఎంత చెప్పినా కూడా, ఎంత అడిగినా కూడా ఆయన ఎక్కడ కూడా మాట స్లిప్ అవ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా చెప్పుకొచ్చారు. అయితే ఆయన పదే ఆ వివరణ ఇచ్చుకోవడంలో కూడా ఎక్కడో లోపల ఏదో మూల ఉంది, అసంతృప్తి ఏదో ఉంది. హరిహర వీరమల నుంచి బయటకు రావడానికి ఒక అసంతృప్తిని బయటకు వచ్చారు అనేటువంటిది ఆయన ఫేస్లో తెలుస్తుంది అనేటువంటిది ఆయన ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళ యొక్క అభిప్రాయం, సినిమా విశ్లేషకులు క్రిటిక్స్ యొక్క అభిప్రాయం.